కోర్టు ఆదేశాలను ధిక్కరిస్తూ అభం శుభం తెలియని ఓ రైతును చిత్తూరు ఫారెస్ట్ సిబ్బంది నిర్బంధించారని తేనెబండకు చెందిన రైతు ఇలియారాజా ఆవేదన వ్యక్తం చేశారు. చిత్తూరు నగరం తేనెబండ సమీపంలోని ఇలియారాజా అనే రైతు తమకున్న పొలంలో పిచ్చి మొక్కలను తొలగిస్తున్న టైంలో చిత్తూరు అటవీ శాఖ పశ్చిమ విభాగం రేంజర్ అధికారులు వచ్చి తనని ఫారెస్ట్కు రావాలని చెప్పి తీసుకువచ్చారని తెలిపారు. అయితే 2 గంటల సమయం అవుతున్నా తనకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా కనీసం తిండి తిప్పలు లేకుండా కార్యాలయంలో కూర్చోబెట్టి తమను వేధిస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు జోక్యం చేసుకుని తనకు న్యాయం చేయాలని కోరారు. మేము కోర్టులో పర్మనెంట్ టీచర్ డిగ్రీ అయ్యింది. డిగ్రీ అయ్యి వ్యవసాయం చేసుకునేదానికి ఈపీ వేసాము. ఈపీలో మా అవతల ఇబ్బంది చేసాము. ఈపీ వేసాము సార్. రౌడీజం గుండాజం చేస్తున్నారని ఈపీ వేసినాము. ఈపీలో మాకు పోలీస్ ప్రొటెక్షన్ ఇచ్చారు. పోలీస్ ప్రొటెక్షన్ ద్వారా మేము శుద్ధి చేసుకునేసి వ్యవసాయం చేసుకోవాలని పోతే వాళ్ళంతా పట్టుకుని వచ్చి బండిలో చేశారు పోలీసు వాళ్ళు, 2 టౌన్ పోలీసు వాళ్ళు. కచ్చా పని తొడుకొని పోయి ఈరోజు మమ్మల్ని వ్యవసాయం శుద్ధి చేసుకుని వ్యవసాయం చేయకుండా ఇట్లా ఆటంక ఫారెస్ట్ వాళ్ళని ఎంఆర్ఓ వాళ్ళకి సచివాలయాలకంతా కంప్లైంట్ ఇచ్చి మా మీద చిత్రహింసలు పెట్టి నన్ను ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు తొడుకుని వచ్చి కూర్చోబెట్టి 2 గంటల సేపుగా అన్నం లేకుండా తిండి లేకుండా కూర్చోబెట్టున్నారు సార్. మాకు కోర్టు నుంచి ఆర్డర్ ఉన్నా మాకు న్యాయం జరగలేదు సార్. మెయిన్ ప్రాబ్లము మా వ్యవసాయం శుద్ధి చేసుకుని వ్యవసాయం చేసుకున్నదని కాకుండా చేస్తున్నారు సార్. మా ఆపోజిట్ వాళ్ళు బేబీ వెంకటేష్ వాళ్ళు ఇద్దరు మా పొలంలో అడుగు పెట్టకూడదంటే కూడా అడుగు పెట్టి వీళ్ళతో పాటు వచ్చిన్నారు సార్. వీడియో తీసే లోపల పరిగెత్తున్నారు వాళ్ళు. ఇట్లా ఇదంతా రౌడీ చేస్తున్నారు సార్. మాకు ఎట్లా సార్ వ్యవసాయం చేసుకోవాలి మేము ఎట్లా సార్ చెప్పండి సార్. వాళ్ళే సార్ మా ఆపోజిట్ వాళ్ళు మమ్మల్ని ఇట్లా తొడుకుని వచ్చి ఇట్లా చేస్తున్నారు సార్. చెట్లు రిమూవ్ చేస్తున్నారు మీరు వ్యవసాయ భూమిలో. నేను వ్యవసాయం చేసుకున్నాను శుద్ధి చేస్తున్నామంటే కూడా వాళ్ళు దౌర్జన్యంగా నన్ను పట్టుకొచ్చి కూర్చోబెట్టుకున్నారు సార్. ఎట్లా సార్ మాకు న్యాయం జరిగేది చెప్పండి సార్.